ఇవన్నీ కూడా నావి అనేటువంటి భావం చాలా గట్టిగా ఉంది. అదని మమకారం అంటే అదే అర్థం. దేని మీదైనా మరీ ఎక్కువగా ఉంటే ఏమవుతుందంటే పోయిన తర్వాత వాళ్ళ కర్మకాండ ఆ 10 రోజులు 12 రోజులు చేసిందంటే దాని నుంచి విడిపడి ఆ జీవి చక్కగా ఇంకో దానికి వెళ్ళడానికి అవకాశం కల్పించడానికి చేస్తారు. అవి చేసినా కూడా కొంతమందికి పోవుట అంటే భౌతికమైన శరీరం పోవడం ఒకటే కాదు ముఖ్యం. అంటే దాని లోపల మళ్ళీ కామ శరీరం, లింగ శరీరం ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా కంప్లీట్ గా క్లియర్ అయిపోయి మళ్ళీ చక్కగా ఫ్రెష్ గా ఇంకో బాడీ ఇవ్వడానికి తీసుకోవడానికి సిద్ధమైనటువంటి స్థితిలో తొందరగా వస్తే వాడికి హాయిగా ఉంటుంది. కొంతమంది అలా ఉండదు, బాగా అటాచ్మెంట్, ఎంత మమకారం స్ట్రాంగ్ గా అటాచ్మెంట్ ఉందో వాళ్ళు. కానీ ఈ శరీరం పోయినా వాడు ఆ పైన యాస్ట్రల్ బాడీ ఉంటుంది, కామ శరీరం, దాంట్లో తిరుగుతూ ఉంటాడు, కొట్టుకుంటూ ఉంటాడు. వాడికి దాహం వేసినానికి వాడిని తాగాలంటే భౌతిక శరీరం ఉండాలి. అయితే వాడు కాఫీ తాగుదాం అనిపించింది కూడా బాగా స్ట్రాంగ్ కాఫీ తాగడం వాడికి అలవాటు జీవితాంతం. వాడి శరీరం వదిలేసిన కాఫీ తాగడం ఎక్కడ వీలుంది, కానీ వాడు దాంతో కొట్టుకుని చేస్తూ ఉంటాడు. అదే నరకం అంటే.